దిస్ ఇస్ శ్రావణి. తెలంగాణలో ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ విమర్శించారు. మహారాష్ట్రలో ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా కాంగ్రెస్ కూటమిని ప్రజలు నమ్మలేదని, ప్రధాని నరేంద్ర మోదీ మంత్రమే పనిచేసిందన్నారు. కాంగ్రెస్ కూటమి ముక్కలు కావటం ఖాయమని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్రలో సీఎం రేవంత్ రెడ్డి వెళ్లిన సీట్లన్నీ ఓడిపోయాయని విమర్శించారు. మహారాష్ట్ర ఎన్నికల్లో కాంగ్రెస్ కూటమి ఖర్చు పెట్టిన డబ్బంతా తెలంగాణ, కర్ణాటక నుంచే వెళ్లాయని, అయినా గెలవలేదని ఆరోపించారు. మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమి ఓటమికి తెలంగాణ, కర్ణాటక ప్రభుత్వాల వైఫల్యమే కారణమన్నారు. కాంగ్రెస్ పార్టీ విపరీతంగా తెలంగాణ నుంచి డబ్బులు మొత్తం కాంగ్రెస్ పార్టీకి పోయినాయి. మహారాష్ట్రలో ఖర్చు పెట్టిన డబ్బంతా ఇటు తెలంగాణ నుంచి అటు కర్ణాటక నుంచి సంచులకు సంచులు పోయినాయి. వేల కోట్ల రూపాయలు పోయినాయి. అలా డబ్బులు విపరీతం ఖర్చు పెట్టారు. డబ్బుల ద్వారా, అబద్దాల ద్వారా గెలిచాం ప్రయత్నం చేశారు. అవి పనిచేయలే. మహారాష్ట్రలో కాంగ్రెస్ కూటమికి ఓటమికి కారణం కాంగ్రెస్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల ప్రభుత్వాల యొక్క వైఫల్యాలే. అట ఆ కూటమికి వైఫల్యానికి ఓడిపోవడానికి కారణం. ఎందుకంటే హిమాచల్ ఎన్నికల పేరు చెప్పి కర్ణాటకలో గెలిచారు. కర్ణాటక ఎన్నికల ఫలితాలు చూపెట్టి తెలంగాణలో గెలిచారు. ఈ మూడు రాష్ట్రాల ఫలితాలను పెట్టించి ముగ్గురు ముఖ్యమంత్రులు తీసుకుపోయారు. ఇక చూడు, నన్ను చూడు, అందరూ చూడు, మొత్తం మహారాష్ట్ర మొత్తం తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే 10 సార్లు వేణి కావచ్చు. ఆయన వేణ సీట్లు మొత్తం ఓడిపోయినాయి. మరిన్ని సంచలన వార్తలకు వీక్షిస్తూనే ఉండండి. నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.